వచ్చేది బ్రాహ్మణామగమాసీదు బాహు రాజందకదః వరదస్యజ్య అజ్యాభూమలప్రహ తత్పర్యాన అవదః కదగా 3 సార్లు దొక్కపాయి జితేంద్ర మెల్లగా దొక్కు ఇంకోసారి అమ్మ ఛాన్స్ ఉంటుంది నువ్వు గట్టిగా దొక్కితే అస్మిరుద్రాయ ఎక్కడెట్టు అస్మిరుద్రాయ నువ్వు జితేంద్ర అస్మిన్ ఉదయస్య నువ్వు కూడా 3 సార్లు దొక్కమ్మా రవే రక్షణగ్రహే నేషు భ్రమణ జనానో తస్మిరుద్రాయ నమస్తు గోబ్రాహ్మణేభ్యో సుహం భవతు యజమానస్య దాంపత్యోః ఆనుకూలత ఫలసిద్ధ్యర్థం 4వది అస్మిన్ దేవస్య యదాభ్యాః యజమానస్యాః సత్సంతాన పుత్ర సంతాన ప్రాప్త్యర్థం దేవతాభ్యనమః అస్మిన్ దేవస్యాః 5వది యజమానస్యాః ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం 6వది అదా సిరి సంపద అనుకూలత శుభల ప్రాప్త్యర్థం యజమానస్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం యజమానస్య 7వది పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం దాంపత్యోః ఆనుకూలత బట అట్టగండు దాంపత్యోః ఆనుకూలత శుభఫల ప్రాప్తిరస్తు తదాస్తు సప్త ఋషిదేవత అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు తదాస్తు తీనా కాల్ది తీనాయన ఇవి ఒక్క పట్టుకో జితేంద్ర ఇవి ఒక్క పట్టుకుని ఇట్లా చిట్టుకు పోయి పైకి తగలాలి కొట్టు రైట్ కింద కూర్చోండి ఇద్దరు ఆ బిందె ఇటు పెట్టమ్మా ఇక్కడ పెట్టి కాలు మెట్టి తీయమ్మా కుడి కాలు మెట్టిది ఉంగరం తీయబ్బాయి ఇప్పుడే మామగారు పెట్టిందంటావా ఏం పర్లేదు తీ తీసా ఓం ఏవదాం బ్రహ్మణ వేదమరేంద్రస్మే బ్రహ్మజ బ్రహ్మాజాయ క్రేతం ప్రజాంతో అదే విధంగా వివాహ కాల శుభ సందర్భంగా ఈ యొక్క బ్రహ్మలోకములో బ్రహ్మదేవుడు సరస్వతి మాత చక్కగా బ్రహ్మలోకములో వివాహానంతరము చక్కగా జోదం ఆడుతున్నారట. ఈ యొక్క జోదములో బ్రహ్మదేవుడు గెలుస్తుందా సరస్వతి మాత గెలుస్తుందా అని చెప్పేసి సప్త మహర్షులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జితేంద్ర ఏనండి, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు సరస్వతి మాత ఇదే విధంగా వివాహం అయిన తర్వాత చక్కగా జోదం ఆడుతున్నారట. ఈ జోదంలో బ్రహ్మదేవుడు గెలుస్తున్నాడా సరస్వతి మాత గెలుస్తుందా అని చెప్పి సప్త మహర్షులందరూ కూడా ఎదురు చూస్తున్నారట. ఈ బంగారు బొంగరం తీసిన వాళ్ళు గెలిచినట్టు. ఏమా బంగారు బొంగరం తీసిన వాళ్ళు గెలిచినట్టు. ఈ చేయి ఇక్కడ పెట్టు, నువ్వు ఎడం చేయి పెట్టుకో. అస్మరుద్రాయ నమస్తు గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్కల్ప నిరామయ నిరాగాచారంచారుషే రమరామిదః.